బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బాగోగులు మాకు తెలియపరుస్తూ ఉండాలి. ఉత్తరాల ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరిస్తే అర్థవంతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. ఏదో మందిలో ప్రార్థన చేసినట్టుగా కాకుండా వ్యక్తిగతంగా మీ ప్రార్థన అవసరతలు ఎరిగి ప్రార్థన చేయడం మీకు ఆశీర్వాదకరం, మాకు మంచిగా ఉంటుంది. కాబట్టి నేను పదే పదే చెబుతున్నాను, ఉత్తరం రాయండి లేక ఫోన్ ద్వారా మీ ప్రార్థన మనవులు తెలియచేయండి అని. చాలామంది వ్రాస్తున్నారు, ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా రాయకపోయినా ఫోన్ చేయకపోయినా దయచేసి వారికి నేను మనవి చేసేది ఏమిటి అనగా, ఉత్తరాల ద్వారా మీ బాగోగులు తెలియపరచండి. బిడ్డలు పరీక్షలు బాగా వ్రాస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. ఎందుచేతనగా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎస్ఎస్సి బిడ్డల యొక్క పరీక్షలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ చిన్న బిడ్డల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. 10th క్లాస్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కోర్సెస్ కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంసెట్ కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎంసెట్ హాల్ టికెట్ నంబర్స్ వచ్చిన వెంటనే దయచేసి మాకు పంపించండి, లేక ఫోన్ ద్వారా ఉత్తరం ద్వారా అయినా తెలియపరచండి. ఎందుచేతనగా ఇంతవరకు చాలా కష్టపడి ఉండి ఉంటారు ప్రియ బిడ్డలు. తప్పనిసరిగా ఎంసెట్లో మంచి ర్యాంకు రావాలి అనేది మా యొక్క అభిలాష. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలు పరీక్షలు బాగా వ్రాస్తున్నారు కదూ, జాగ్రత్త, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. రాత్రుల్లో ఎక్కువ సేపు చదువుకోవద్దు. అందుకనే పదే పదే చెబుతున్నాను, మొదటి నుంచి మీరు క్రమంగా చదువుకొని ఉండి ఉంటే పరీక్షల టైంలో నైట్ అవుట్స్ చేయవలసిన పని ఉండదు. అయినప్పటికీ మీ ఆరోగ్యాల గురించి ప్రార్థన చేస్తున్నాం. పరీక్ష హాల్లో ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు చాలా కూలుగా ప్రశాంతంగా పరీక్షలు వ్రాసేటట్లుగా ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు వ్రాసిన వెంటనే మీరు మాకు తెలియపరచండి. ఇంతవరకు చాలా హాల్ టికెట్ నంబర్స్ వచ్చాయి. ఇంకా రాయని వారు దయచేసి రాయండి, మీ హాల్ టికెట్స్ పంపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. దయచేసి ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకొని పదే పదే మీరు మాతో మాట్లాడుతూ ఉండమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచిది, మనము యేసు ప్రభు వారు పలికిన 7 మాటల్లోని ఆధ్యాత్మిక సత్యాలు మనం ధ్యానం చేస్తున్నాం. వాటిని ధ్యానం చేయడానికి ముందుగా ఒక పాటను విందాం. దయగల పాత్ర ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కండ్లు మూసుకునండి, వీలున్న వారు మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. నాయన, యేసు ప్రభు వారు మా కొరకు మరణించారు. ఆయన మరణము మాకు జీవాన్ని ఇచ్చింది. ఆయన పునరుద్ధానము మాకు నిరీక్షణ కలుగు చేసింది. నేటి వరకు మా కొరకై ప్రధాన యాజకునిగా
విజ్ఞాపన చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, పూజిస్తున్నాం ప్రభువా. ఆ నీ కుమారుని యొక్క మరణము పునరుద్ధానంలో అనేక మంది రక్షింపబడటానికి, నిరీక్షణ కలిగి జీవించడానికి మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి ఈ వాక్యాన్ని వినడానికి ఆశపడుతున్నారో వారందరినీ నిండారుగా దీవించండి ప్రభువా. పరీక్షలు వ్రాస్తూ ఉన్న మా ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ బిడ్డలు ఉత్తమమైన శ్రేణిలో పాస్ కావడానికి సహాయపడమని అడుగుతున్నాం నాయనా. ఈ వేసవి కాలంలో చాలామంది వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇరుపక్షాల కుటుంబాలకు మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. నాయన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కొరకై కూడా మా ప్రియ బిడ్డలు ఈ వేసవిలో సిద్ధపడుతూ ఉంటారు నాయన. మా ప్రియ బిడ్డలకు నాయన ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం నాయన. కొంతమంది బిడ్డలు నాయన ప్రసవించడానికి పుట్టింటికి వెళ్ళి ఉంటారు. ఆ బిడ్డలను నిండారుగా దీవించండి నాయన. కొంతమంది ప్రసవించి నాయన పుట్టింట్లో ఉండడానికి అవకాశం ఉంది. తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. ఈ వేసవి కాలంలో వృద్ధులైన మా ప్రియ తల్లిదండ్రులను, తోటి నాయన మిత్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నాయన వారి వృద్ధాప్యంలో మీ కృపాక్షేమాలు వారి వెంట వెళ్ళడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ఎంతమంది వాక్యాన్ని వినడానికి వచ్చారో వారందరినీ నిండారుగా దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ప్రతి ఏటా ఈ మాటలు వింటూ ఉన్నాం. నేనే కాదు, అనేక మంది సేవకులు కూడా ఈ దినాల్లో 7 మాటలపై ధ్యానాలు చేస్తూ ఉంటారు. ఈ ధ్యానాలు వినడం ఒక ఎత్తు, ఈ ధ్యానాల ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకోవడం మరొక ఎత్తు. అది ఆశీర్వాదకరం. కాబట్టి ఏవైతే మాటలు వింటున్నామో ఆ మాటల్లోని ఆధ్యాత్మిక సత్యాలు మీరు అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమో అనే ఆ ప్రియ ప్రభు సిలువలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు అండి. ఆ మాట మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రయోగాత్మకంగా నెరవేర్చబడాలి అని నేను మనవి చేస్తున్నాను. మీకు తెలుసు, స్టెయిన్స్ మహాభక్తుని చంపేశారు ఒరిస్సా రాష్ట్రంలో. తన యొక్క భార్యను గూర్చి మనం వింటూ ఉంటాం. ఆ మహా తల్లి ఆమె చెప్పింది అట, తండ్రి వీరిని క్షమించిన ప్రకారం నేను కూడా క్షమిస్తున్నాను, వీరిని శిక్షించవద్దు అన్నట్టుగా ఆ ప్రియ ధన్యురాలు తల్లి చెప్పిందట. ఎంత మాదిరి! దేవుని వాక్యంలో స్టెఫెను గారు అన్న మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రియులరా, ఇది ప్రాక్టికల్గా చాలా కష్టం కావచ్చు. ఎందుచేతనగా మనల్ని ఎవరైనా తిట్టారు అని తెలిస్తే వెంటనే ప్రతిగా స్పందిస్తూ ఉంటాం. కాబట్టి కక్షకు ప్రతికక్ష తీర్చుకోవాలి, పగకు మరలా ప్రతీకారం చేయాలి అనే మనస్సు మానవ స్వభావంగా ఉంటూ వచ్చింది. కానీ ప్రియులరా, దైవ స్వభావాన్ని మనం సంతరించుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క పోలిక చొప్పున యేసు ప్రభు వారి యొక్క గుణలక్షణాలు కలిగి ఉండడానికి దినదినము మనం ప్రయత్నం చేయాలి అని నేను మనవి చేస్తున్నాను. ఒకసారి వచ్చేవి కావు. మన యొక్క జీవితాలలో దినదినము ఆయన యొక్క జీవితాన్ని మనం అన్వయించుకోవడం ద్వారా ఇవి అభ్యాసం కావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది, ఈరోజు యేసు ప్రభువారు సిలువలో పలికిన 2వ మాటను గూర్చి మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము మీ ముందు ఉంచుకొనండి. 43వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రభు అన్న మాటను నేను చదువుతున్నాను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసు ప్రభువారు సిలువలో పలికిన 2వ మాట అండి. ఈ మాట ప్రభువారు చెప్పారు అనగా, అంతకుముందు ఆ కుడి ప్రక్కన దొంగ ఒక మాట పలికారు. ఆ మాటను కూడా నేను చదువుతున్నాను. 42వ వచనం, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుమో అని ఆ దొంగ ప్రభువారితో అన్నారు. దానికి ప్రభువారు జవాబుగా నేను ఇప్పుడే చదివిన 43వ వచనంలోని మాటను
ప్రభువారు చెప్పారు అండి. ప్రియులారా, గమనించండి, నైతిక విలువలు లేని ఇద్దరు బందిపోటు దొంగల మధ్య యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. వారు నేరస్తులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 32వ వచనం, లూకాసు సువార్త 23వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే వారు నేరము చేసిన వారు అని చదువుతాం. నేరము చేసిన వారి మధ్య నేరము చేయని ప్రియ ప్రభు సిలువ వేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము అండి. గమనించండి, ఈ మాటలోని సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా నెరవేర్చబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా భక్తుడు ముందుగా ఈ మాటను ప్రవచించారు అండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని చూసినట్లయితే సిలువలోని కొన్ని విషయాలు ఆ యొక్క అధ్యాయంలో లిఖించబడ్డాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. విన్నారు కదూ? కాబట్టి మానవుని యొక్క అతిక్రమాన్ని ఆయన సిలువలో భరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ, ఈ మాటను మీరు గమనించాలి. ఏమిటి అనగా, ఆయన ఏ అతిక్రమము చేయలేదు, కానీ అతిక్రమము చేయు వారిలో ఆయన ఎంచబడినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉన్నాం. ఏ హస్తము ఆ సీనాయి కొండపై వ్రాసిందో అదే హస్తము యెషయా గ్రంథంలో కూడా వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రియ ప్రభు అన్యాయము చేయు వారిలో ఒకనిగా ఎంచబడి నీ కొరకు నా కొరకు ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం. ఆయన మరణము మనకు జీవానికి కారణమైంది. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఈ వాక్యంలోని సత్యాలు మనం ఆకళింపు చేసుకోవాలి. ఈ వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువారు మధ్యలో ఉన్నారు. కుడి ప్రక్క ఒక వ్యక్తి, ఎడమ ప్రక్క ఇంకొక వ్యక్తి, బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. వారు బందిపోటు దొంగలు, వారు నేరం చేసిన వారు. మరొకసారి చెబుతున్నాను, ఏ నేరము చేయని ప్రియ ప్రభు మధ్యలో వేలాడుతున్నారు. ఆకాశానికి భూమికి మధ్యగా వేలాడుతున్నారు. ఇప్పటికే ఆయనకు చాలా రక్తము కారిపోయి ఉంటుంది తప్పనిసరిగా. అటువంటి బాధ మధ్య ఆయన ఈ మాటలు చెబుతున్నారు. ఎంత గొప్ప ప్రేమ అండి! దయచేసి మీరు అర్థం చేసుకున్న వల్లని నేను మనవి చేస్తున్నాను. ఎందుచేతనగా చిట్ట చివరి ఆయన ప్రాణాన్ని దారబోసే సమయంలో కూడా ప్రజలను ఎంతగా ప్రేమించాడో ఈ 7 మాటల్లోని సత్యాలు మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి ప్రియులారా. తద్వారా యేసు ప్రభు వారికి మనము సమీపం కావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. ఆయన జన్మలో, పుట్టుకలో ఆయన పశువుల మధ్య ఆయన జన్మించాడు. ఆయన మరణంలో పశువుల వంటి మనుషుల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ రీతిగా చేయబడ్డాడు అనగా, పశుతుల్యమైన మానవ బుద్ధిని వికసింపచేయడానికి, మానవుణ్ణి తిరిగి జన్మింపచేయడానికి అనగా సన్మార్గంలో జీవింపచేయడానికి ఆ ప్రియ ప్రభు అంత హీనాతిహీనమైన మరణాన్ని భరించినట్లుగా అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమో అనే ప్రియ ప్రభు పలికిన ఈ మొదటి మాట ఇద్దరూ విన్నారు. మీరు జాగ్రత్తగా నన్ను చూస్తున్నారు కదా. ఈ కుడి ప్రక్కన దొంగ ఎంత దూరంలో ఉన్నాడు, ఎడం ప్రక్కన ఉన్న దొంగ కూడా అంతే దూరంలో ఉన్నాడు. ఇద్దరు ఈ మాటను విన్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఇద్దరు విన్న ఆ మాటలోని సత్యాన్ని కుడి ప్రక్కన దొంగ అర్థం చేసుకున్నాడు. ఇదేమిటి, ఈయన శిక్షిస్తూ ఉంటే క్షమించమని అంటున్నాడు, ఇదేమి విజ్ఞాపన అని అర్థం చేసుకున్న
ఆ వ్యక్తి స్పందించినట్లుగా మనం చూస్తాం. ఈ సమయంలో వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, వీటిని చెప్పుకోవడం ఏదో ఆ రోజు వెళ్ళి ఉపవాసం ఉన్నట్టు ఏదో విచారంగా, లేక ఆ 3 గంటలు గుడిలో ఎంతో బాధతో ఉన్నట్టుగా మనము ఫీల్ అయ్యి అనుకొని ఏదో ప్రభు యొక్క మరణంపై విచారం వ్యక్తం చేయడం గొప్ప సంగతి కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రియ ప్రభు నిన్ను నన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నారు. దొంగలను క్షమించడానికి ఆయన ఇష్టపడ్డారు. 2 దొంగలను ఆయన క్షమించడానికి ఇష్టపడ్డారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను చెప్తాను అండి, మీరు జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఈ కుడి ప్రక్కన దొంగ 7 మాటలు పలికాడు, ఎడం ప్రక్కన దొంగ 3 మాటలు పలికాడు. 2 కూడా 10 మాటలు పలికారు. నేను జ్ఞాపకం చేస్తాను. వీరు ఒకరొకరు మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభువారిని చూస్తూ ఉండాలి. యేసు ప్రభువారు అన్న మాట వారిద్దరూ విన్నారు. ప్రియులరా, ఈ సమయంలో నేను చెప్పే ప్రసంగాన్ని మీరు కూడా వింటున్నారు. నాకు ముందు నా తరువాత ఇంకా 24 గంటలు అనేక ఛానల్స్ ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని వాక్యం వినడం ఈనాడు క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు అలవాటు అయిపోయింది. విన్న వాక్యాన్ని ఎంతవరకు మనము ఆకళింపు చేసుకుంటున్నామో, అనుభవపూర్వకంగా మన జీవితంలో ఆచరణలో పెడుతున్నామో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు ఒక సత్యాన్ని ఈ సమయంలో బాగుగా అర్థం చేసుకోవాలి. అప్పటికి ఇంకా చీకటి పడలేదు, సూర్య చంద్రులు చీకటి కమ్మలేదు, భూకంపం రాలేదు, ఏదో గొప్ప గొప్ప కార్యాలు జరగలేదు. ఇంకా మొదటి దశలో ఉన్నారు. పిల్లరా, అటువంటి పరిస్థితుల్లో ఏ అద్భుతము జరగలేనప్పుడు ఈ కుడి ప్రక్కన దొంగ ఆయన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ దినాల్లో మనము యేసు ప్రభువారిని అంగీకరించాలి అని అంటే ఏదో అద్భుతం జరిగితే నేను అంగీకరిస్తాను అన్నట్టుగా షరతులతో కూడిన విశ్వాసాన్ని ఈనాడు కనబరుస్తూ ఉన్నారు. దానికి అనుగుణ్యంగా చాలామంది క్రైస్తవ బోధకులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. నా ప్రియులారా, అన్కండిషనల్ సరెండర్ టు ద లార్డ్, ఏ షరతులు లేని సమర్పణ ఈ సమయంలో మనము అలవాటు చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కుడి ప్రక్కన దొంగ ఆ ప్రియ ప్రభువును పిలుస్తూ ఉన్నాడు అండి. ఏ అద్భుతం జరిగినప్పుడు, ఏ సూచక క్రియ జరిగినప్పుడు, కనుక అటువంటి బహుభయంకరమైన ఎండ మధ్య 3 వేలాడుతూ ఉండగా ఆ ప్రియ ప్రభును చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ ప్రియ ప్రభును ఆయన వేడుకున్నాడు. ప్రియులారా, ఇటువంటి అనుభవం అనేక జీవితాలలో కూడా కావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆ ప్రియ ప్రభు చేసిన హామీని గూర్చి నేను జ్ఞాపకం చేస్తాను అండి. ఈ హామీకి ముందుగా ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ కుడి ప్రక్కన దొంగ కూడా యేసు ప్రభువారిని మొదట్లో అపార్థం చేసుకున్నాడు. ఆయన కూడా దూషించాడు. ఒక సమయం వచ్చింది తనలో పశ్చాత్తాపము కలిగినట్లుగా మనం చూస్తాం. నా ప్రియులారా, ఈనాడు వాక్యాన్ని వినడం మనకు అలవాటు అయిపోయింది, వాక్యాన్ని మెచ్చుకోవడం అలవాటు అయిపోయింది, వాక్యాన్ని విమర్శించడం అలవాటు అయిపోయింది. కానీ వాక్యము మన యొక్క జీవితాలలో అన్వయించుకొని దాని ప్రకారం జీవించటానికి ఈ కుడి ప్రక్కన దొంగ పలికిన మాటల్లోని ఆంతర్యాన్ని ఈ సమయంలో గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమనించండి, 39వ వచనాన్ని నేను చదువుతున్నాను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. ఈ మాటలో 3 సత్యాలు ఉన్నాయి. ఆ ఎడమ ప్రక్కన దొంగ 3 మాటలు పలికాడు. ఈ 3 మాటలు మనం ఆలోచించాలి. నెంబర్ 1,
నువ్వు క్రీస్తువు కదా అని అంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్ను నీవు రక్షించుకొనుము అంటే యేసు ప్రభు వారిని దెప్పి పొడుస్తున్నాడు. నెంబర్ 2. నెంబర్ 3, నిన్ను నీవు రక్షించుకోవడం మాత్రమే కాకుండా మమ్మను రక్షించుమని స్వార్థ బుద్ధిని అతడు వెల్లడిపరుస్తున్నాడు. ప్రియులరా, ఈ ఎడమ ప్రక్కన దొంగలో ఇతరులను దెప్పిపొడిచే స్వభావం, స్వార్థంతో కూడిన స్వభావం, ఆ దొంగ బుద్ధిని ఇంకా అతడు కనబరుస్తూ ఉన్నట్లుగా గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. ఈనాడు చాలామంది యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించడంలో స్వార్థ బుద్ధిని ప్రదర్శించవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఏదో మేలు కలుగుతుంది, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే రోగం పోతుంది, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే తప్పనిసరిగా మేలు కలుగుతుంది, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే తప్పనిసరిగా నీ అనారోగ్యం, నీ జబ్బు బాగుపడుతుంది. నేను కాదనటంలే. ఆ ప్రియ ప్రభు శక్తిమంతుడు. నీ యొక్క సొంత కార్యాలేమి, ఇతర కార్యాలేమి, ప్రతి దానిని ఆయన చేయగలిగిన శక్తిమంతుడు, సామర్థ్యుడు. నేను కాదనటంలే. కానీ మనము స్వార్థ బుద్ధితో ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో మనము ఆయన దగ్గరకు స్వార్థ బుద్ధితో వెళ్ళినప్పుడు కూడా మనను ఆ ప్రియ ప్రభు క్షమించి మన పక్షంగా ఆయన కార్యం చేస్తున్నాడు. ఆయన కార్యాన్ని అనుభవిస్తూ కూడా ఆ ప్రియ ప్రభువును సంపూర్ణంగా హృదయపూర్వకంగా వెంబడించడం లేదు అనే విషయాన్ని ఈ సమయంలో గొప్ప హెచ్చరికగా మీరు తీసుకుని వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళానండి, నా రోగం బాగుపడిందండి, మరలా కొన్ని రోజులకు మరలా ఆ రోగం వచ్చిందండి, యేసు ప్రభు వారు ఏముంది అన్నట్టుగా కొంతమంది చాలా నిర్లక్ష్య బుద్ధితో ఉన్నట్టుగా మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నా. కానీ నా ప్రియులరా, రెండవ వాడు అనగా కుడి ప్రక్కన దొంగ 7 మాటలు పలికడు అండి. నెంబర్ 1 రాసుకోరండి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. అవును, మనమందరము ఆ శిక్షా విధిలో ఉన్నాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ప్రతి ఒక్కరూ మరణించాలి. ఈ ఇద్దరు మరణానికి కారణమైన కార్యాలు వారు చేస్తూ వచ్చారు. వారు మరణానికి అర్హులు, వారు ఆ యొక్క సిలువకు అర్హులు. కానీ ప్రియులరా, ఏ పాపము చేయలేని ఆ ప్రియ ప్రభు సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. నీవు అదే శిక్షలో ఉన్నావు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవ మాట ఏమిటనగా, గనుక దేవునికి భయపడవా. చూచారా, ఇతడు కూడా దొంగ. ఎడమ ప్రక్కనున్నవాడు దొంగే, కుడి ప్రక్కనున్నవాడు కూడా దొంగే. వీడు దొంగ. ఇతనేమంటున్నాడు, దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే దేవుణ్ణి గూర్చిన జిజ్ఞాస, దేవుణ్ణి గూర్చిన ఆలోచన ఈ దొంగ హృదయంలో ఉంది అన్నమాట. ప్రియులరా, నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, దొంగల్లో కూడా చాలా మంచి స్వభావాలు ఉంటాయి అండి. నేను కొంతమంది మా పల్లెటూరులో అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని. వారు దొంగతనం చేస్తూ ఉండేవారు. అరే, వీళ్ళ పేదరికాన్ని బట్టి దొంగతనం చేస్తూ ఉంటారు, కానీ వీరిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అని వారు దొంగ స్వభావాన్ని బట్టి బాధపడుతూ ఉండేవాడిని. వారే కానీ ఆ స్వభావాన్ని విడిచిపెడితే ఈ భక్తి చేసుకునే వారికంటే చాలా మంచిగా ఉంటారు అనుకునేది నా యొక్క అభిప్రాయం. కానీ వారి దొంగతనం వాడిని నిత్య నాశనానికి తీసుకుని వెళుతుంది అనే సత్యం వారికి తెలియదు. ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను. ఏమంటున్నాడు, నీవు దేవునికి భయపడవా. అవును ప్రియులరా, మనము దేవునికి భయపడాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. ఆయన దేవుడు, మనము మానవులం. మానవులమైన మనము దేవునికి భయపడాలి. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారు దేవునికి భయపడి ఉంటే వారు పాపం చేసి ఉండేవారు కాదు. సాతాను యొక్క ఇచ్చకపు మాటలు వారి వీణులకు విందుగా ఉన్నాయి. దేవుని యందలి భయాన్ని వారు ప్రక్కకు పెట్టారు. ఇక్కడ కుడి ప్రక్కన దొంగ ఈనాడు సర్వ ప్రపంచానికి పాఠాన్ని నేర్పుతున్నాడు. దేవునికి భయపడవా. నెంబర్ 2. నెంబర్ 3, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. మనకైతే, రే, మన ఇద్దరము దొంగలం, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి ప్రతిఫలం పొందుతున్నాము. ఇతడు ఏమీ పాపము చేయలేదే అన్నట్టుగా
ఈయన మాట్లాడుతున్నాడు. 4వ మాట, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాను. ప్రియులారా, దయచేసి ఈయన అన్యాయంగా శిక్షిస్తున్నారు, మనల్ని న్యాయంగా సిలువ వేశారు. ఈయన ఏ పాపం చేయలే, అన్యాయముగా శిక్షను అనుభవిస్తున్నారు. ఈయన పొందిన శిక్షలో మనకు పాప క్షమాపణ ఉన్నది అన్నట్టుగా గ్రహించిన వాడై ఈ దొంగ సర్వలోకానికి పాఠాన్ని నేర్పుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 42వ వచనం, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అనేను. నా ప్రియులరా, యేసు అంటున్నాడు, క్రీస్తు అన్నాడు రెండవ దొంగ. చాలామంది దేవా నేను పాపిని, నన్ను క్షమించుము అన్నారు. నా ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, అనేకులు ప్రభువా అన్నారు, దేవా అన్నారు, నాయన ఏమేమో అన్నారు. కానీ ఎంత అర్థవంతంగా ఈ రెండవ దొంగ, ఈ కుడి ప్రక్కన దొంగ మాట్లాడుతాడు. యేసు అంటున్నాడు. యేసు అనే మాటలో లోకరక్షకుడు అనే అర్థం స్ఫురిస్తుంది. ప్రియులరా, యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఈ యేసు అనే నామములోనే లోకానికి రక్షణ ఉన్నది. నా ప్రియులరా, నేను మనవి చేస్తున్నా, యేసు నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. ఆ నామమైన యేసు ప్రభు వారి యొక్క పేరును సిలువలో ఆ దొంగ పిలుస్తున్నాడు. నీవు చేయవలసిందల్లా ఒకే ఒక కార్యం, ఆ కుడి ప్రక్కన దొంగ ఏ పశ్చాత్తాప హృదయంతో ఆ సిలువలో వేలాడుతూ ఆ ప్రభు వైపు తిరిగి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అదే మాట నీ నోటి నుంచి వస్తే నిన్ను క్షమించి పరలోక రాజ్యానికి నిన్ను వారసురాలుగా చేస్తాడు. అట్టి కృపా తీర్మానము ఈ రాత్రి అనేకులు చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.